డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502255566. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఒంగోలు ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చూసుకున్నట్లయితే బండ్ల గణేష్ కి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. అసలు ఈ చెక్ బౌన్స్ అవ్వడానికి కారణాలు ఏంటి? అసలు ఈ చెక్ దేనికి సంబంధించింది? సునీత, ప్రకాశం జిల్లా మద్రాలపాడు చెందిన జానకరామయ్య అనే వ్యక్తి దగ్గర ఆ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఏడాది క్రితం ఒక 95 లక్షల రూపాయల మేర డబ్బులు తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ను పలుమార్లు డబ్బుల విషయంలో అడిగిన సరే బండ్ల గణేష్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బండ్ల గణేష్ పై స్థానిక కోర్టులో జానకరామయ్య కేసు వేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కూడా పలుసార్లు ఏదైతే కేసుకు సంబంధించి బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకి హాజరయ్యారు. అయితే ఇంతవరకు బండ్ల గణేష్ సంబంధించి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ తీర్పులు మాత్రం బండ్ల గణేష్ కు కోర్టు తీర్పునిచ్చింది. ప్రధానంగా ఏదైతే జానకరామయ్య చెల్లించాల్సిన 95 లక్షల రూపాయలు చెల్లించాలంటూ చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. అయితే 2019లో వజ్రాలపాడు చెందిన జానకరామయ్య అనే వ్యక్తి దగ్గర 95 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న బండ్ల గణేష్ జానకరామయ్య మరణానంతరం కూడా అప్పు చెల్లించకపోవడంతో ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు ఈ కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా బండ్ల గణేష్ కోర్టుకి హాజరవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు కొద్దిగా ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో మరోసారి ఇతను కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రోజు ఏదైతే సెకండ్ ఏఎం కోర్టు మాత్రం జిల్లా కోర్టు బండ్ల గణేష్ కేసుపై పూర్తిగా విచారణ నిర్వహించింది. 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయల జరిమానా విధించడంతో పాటు 10,000 రూపాయల కోర్టు ఖర్చులు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి ఏదైనా అప్పీల్ చేసుకోవాలంటే దీనికి సంబంధించి 30 రోజులు గడువు కూడా బండ్ల గణేష్ కు ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.